ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారమ్మా. మరి 8వ తారీఖు 2026 సంవత్సరంలో మరి పునరుద్ధాన దినమందు ఉదయాన ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు చూపించాడు. దేవుని వాగ్దానం ద్వారా దేవుని నామానికి మహిమ తీసుకొని వద్దాం. అంతకుముందు ఒక చిన్న కీర్తన పాడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారు కమ్మా. దేవునికి స్తోత్రములు. చూడండి, చిన్న కీర్తన పాడుకొని దేవుని కనపరచుదాం. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు, ప్రత్యేకమైన వందనాలు. కీర్తన స్తుతికి పాత్రుడా, స్తోత్రముడా, ఈరోజు వాగ్దానం ఎహెజ్కేలు గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, 30వ వచనము ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. ఎహెజ్కేలు మరి 22వ అధ్యాయము 30వ వచనం. చూడండి, ఇక్కడ నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కొమ్మరింతును, వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. 30వ వచనం మాత్రమే మనం తీసుకుంటామండి. చూడండి, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును
బద్దలైన సందులు నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం ముందుకు వెళ్ళి నేను ఒక మాటను చూపిస్తాను చూడండి. ఇక్కడ 28వ అధ్యాయంలో నుంచి ఇక్కడ ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడని చెప్పుచు, వట్టి సోది గాండ్రులను జనులను కట్టిన మట్టి గోడకు గచ్చపోత పుయ్యువారై ఉన్నారు. మరి సామాన్యమైన జనులు బలత్కారం చేచు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారి పరదేశులను బాధించుదురు. చూడండి, ఇక్కడ మరొక సాట రాయబడింది కదా. జనులు చూడండి, కట్టిన మట్టి గొడకు గచ్చపోత పుయ్యువారై ఉన్నారు. గచ్చపోత అంటే గోడ కడుతున్నారండి. కట్టి దానికి గచ్చపోత పోతున్నారు. అంటే మట్టి గోడకి సిమెంట్ గోడ, అంటే సిమెంట్ పూస్తే ఎట్లా ఉంటుందంటే అది సిమెంట్ గోడ లాగానే ఉంటుంది. మట్టి గోడకి సిమెంట్ పూస్తే అది సిమెంట్ గోడ లాగానే ఉంటుంది. అలా ఉన్నారు అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రజలకును దేవునికి మధ్యవర్తులుగా ఉండి ఎవరైతే దేవుని యొక్క మాటను ప్రకటిస్తారో బద్ధ సందులలో నిలబడి ఇక్కడ రాయబడి ఉంది కదండి. మరి బద్ధ సందులలో నిలబడి మరి తగిన బద్దలైన సందులు నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. అందరూ మట్టి గోడకి గచ్చపోత పూసినట్లుగా జనులను మరి చూడండి, మరి సామాన్య ప్రజలను బలత్కారం చేసి దొంగిలించుచు వారి దీనులను దరిద్రులను హింసించు అన్యాయంగా వారు పరదేశం యొక్క పట్టుకొంచు పరదేశం బాధించు. మరి చూడండి, ఇక్కడ మరి సామాన్యమైన జనులు బలత్కారం చేచు దొంగిలించుచుందురు. వారి దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారి ప్రదేశాలను బాధించుదురు. చూడండి, ఇక్కడ దేవుడి యొక్క మాటని ఎంత బలముగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, బద్దలైన సందులో నిలబడి దేవుని మాటని చెప్పాలి. మధ్యవర్తుల గుండి మాట్లాడాలి. దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉండి బద్దని పగలగొట్టి దాంట్లో నిలబడాలి. ఎదురు బొంగు పగలగొట్టి దాని మయాన్ని చేయబెట్టండి నలిగిపోతుంది. అంత భయంకరంగా ఉంటుంది, అంత పెయిన్ వచ్చింది. మరి బద్ద సందులలో నిలబడి దేవుని మాట చెప్పాలి అని దేవుడు వెతుకుతున్నాడంట. అంటే అంత మరి దేవునికి మరి మట్టి గోడకి గచ్చపోత పూసినట్లు ప్రజలు వాళ్ళ దేవుని మాటలు చెప్తున్నారని ఇక్కడ యేసయ్య గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇక్కడ దీని గురించి చెప్పాలంటే ప్రధాన యాజకుడైన క్రీస్తు ప్రభువారే ప్రజలకు మధ్యవర్తిగా వచ్చాడు ఈ లోకానికి. దేవునికి తండ్రికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ఆయన నలిగిపోయాడు. ఆయన సిలువేయబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. మరి ఎంత భయంకరంగానో ఆయన హింసించబడ్డాడు సర్వమానవాళి పాపము నిమిత్తమై. మరి ఆయన నిజంగా ప్రధాన యాజకుడిగా ఉండి మన కొరకు తండ్రి కృపార్శనం నుండి విజ్ఞాపన చేయుచున్నాడు, గొప్ప విజ్ఞాపనకర్త. ఇక్కడ మనం నిజంగా ఇక్కడ ప్రభువారి గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ బద్ధ సందులో నిలబడి మరి ఇక్కడ తగిన వాడెవడని నేను ఎంత విచారించినను అక్కడైనా కనపడలేదు అని యేసయ్య గ్రంథంలో రాయబడి యేసయ్య గారు ప్రవచించారు. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యంలో నుంచి ఒక మాటను, నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని సవాలకరంగా మాట్లాడినట్టు పౌలు గారి గురించి నేను మాత్రం ఒక విషయాన్ని నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. ఆయన మరి ప్రభువుని ఎరగనప్పుడు మరి ఏ విధంగా ప్రజలను హింసించాడో అదేవిధంగా దేవుని యొక్క రక్తములో మరి కడగబడే ఆయన ప్రవక్తగా, ఆయన యొక్క శిష్యునిగా మరి ఏ విధంగా అయితే నిలబడి దీన్ని చెప్పొచ్చు బద్ధ సందులు నిలబడి సువార్త ప్రకటించాడని. ఒక్కడి దక్కు 40 దెబ్బలు 5 సార్లు మరి పౌలు భక్తుడు తిన్నాడు. అందుకే నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకుని
అని సవాలుకరంగా మాట్లాడాడు. ఎందుకంటేనండి అపోస్తుల కార్యములు జరుగుతున్నటువంటి మరి ప్రక్రియ అది ఎప్పటికీ, ఎందుకంటే ఇది సంఘానికి సంబంధించింది. ఈ అపోస్తుల కార్యములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, ప్రతి మాట కూడా అమూల్యమైనవి. అంటే అన్ని అమూల్యమైనవి కాదంటే అన్ని అమూల్యమైనవి. ఇప్పుడు సంఘానికి మరి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మరి కట్టబోతున్న సంఘాలు, కట్టిన సంఘాలు, ప్రకటిస్తున్న సంఘాలు, ప్రకటించబోతున్న సంఘాలు, ఇంకా నూతనంగా ఏర్పడటానికి సిద్ధపడుతున్న సంఘాలకు, మరి ఇంకా అనేక మంది సేవకులకు, మరి దేవుడి పని కొరకు సిద్ధపడుతున్న మరి మరి యవ్వన సేవకులకు ఎంతో విశిష్టమైనటువంటి విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగునాక ఒక విషయాన్ని నేను మరి చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితిలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఏ మాత్రము కూడా వెనకాడకోకుండా దేవుని పరిచయం చేసినటువంటి ఈ పౌలు గారి గురించి చెప్పడానికి ఏ మాత్రము నేను సందేహించిన అతిశయిస్తాను. ఎందుకంటే ప్రభు బిడ్డల గురించి చెప్పడానికి అతిశయించాలి. ఎందుకంటే వారు చేసిన త్యాగాలు, వారు చేసినటువంటి యాగాలు, వారు నిలబడి బద్ధ సందులు నిలబడి సువార్త ప్రకటించిన విధానం, చంపటానికని సిద్ధమై పరిచర్య చేసినటువంటి భక్తులు వీరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ మట్టి గోడకి గచ్చపోత పూసినట్లుగా మరి ఇవాళ మరి ఎంతోమందిని అనాథులనే కానీ, మరి పరదేశీలే కానీ, మరి బీదవారినే కానీ ఇవాళ ఏ రీతిగా మరి దండుకుంటున్నారో అది మాత్రం మనం చాలా విచారింపదగిన విషయము. మరి చూడండి, ఇక్కడ అపోస్తులలో కొరింథీలోనున్న జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసులోకి వచ్చి కొందరు శిష్యులను చూచి, వీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదు అని చెప్పిరి. చూడండి, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ అన్న మాట మేము వినలేదు అని అపోస్తుల కార్యం అండి ఇది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలోనే 2వ వచనంలో మేడగదిలో చూడండి, పెంతెకొస్తు దినమందు మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మేడగదిలో 180 మందిగా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అగ్నిజ్వాలల వంటి ఆత్మ వారి మీద రాలగా అన్య భాషలతో వారు మాట్లాడారు. అది 50వ దినాన వారు తర్వాత మీరు బలమును పొందుకొని మీరు బయటకు వెళ్ళిస్తున్నారు, అప్పుడే మీరు వెళ్ళవద్దు. ఆత్మను పొందుకున్నారు కానీ మీరు బలము పొందుకొని మీరు బయటకు వెళ్ళిస్తున్నారు ప్రకటించండి అని మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వారు బోధించబడ్డారు. చూడండి, ఇక్కడ 19వ అధ్యాయంలో నుంచి మరి చూడండి, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు మరి జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడగగా, వారి పరిశుద్ధాత్ములు ఉన్నారన్న సంగతి మేము వినలేదు అని చెప్పి, అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందిద్దిరి, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతున్నాడుగా, వారు యోహాను బాప్తిసమును బట్టియే అని చెప్పి, అందుకు పౌలు యోహాను తన వెనక ఉంచుమని అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్తూ మారు మనసు విషయంలో బాప్తిసం ఇచ్చినని చెప్పారు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట రాయబడింది కదా, వారు చూడండి, వారు మనసు మార్చుకుని చూడండి యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు మరి ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందారు. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా జీవం కలిగిన దేవుని యొక్క పిల్లల యొక్క చూడండి, ఇక్కడ ఒక విశిష్టమైన శ్రేష్టమైన మాట, పౌలు వారి మీద చేతులు ఉంచగా అని ఇక్కడ రాయబడింది. చూడండి, ప్రభు అయిన యేసునామమున బాప్తిసం పొందిరి, యేసునామమున బాప్తిసం పొందిరి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో వారు బాప్తిసం పొందిరి. చూడండి, పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారి భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకు మొదలుపెట్టేది.
వారందరూ ఇంచుమించు 12 పురుషులు. చూడండి, తర్వాత అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యం గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాడు. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఎప్పు కనుక ఒక సమూహమును ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులు ప్రత్యేక పరుచుకొని ప్రతిదినం తరుణ అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చాను. తురున్న అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. 2 ఏళ్ల వరకు ఇలాగూ జరిగిన కనుక యూదులేమి గ్రీకు దేశస్తులేమి ఆస్ట్రేలియా కాపురమున్న వారందరూ ప్రభు వాక్యమేని మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు చేత దేవుడు, చూడండి, పౌలు ఎక్కడ వెళ్ళినా సువార్త ప్రకటించి అనేక మందిని దేవుని యొక్క పిల్లలుగా చేయటం జరిగింది. అని ఎంతగా దేవుణ్ణి హింసించాడు దేవుని పిల్లల్ని, అంతగా ఆయన దేవుని కొరకు ఆత్మలు పట్టడానికి, దేవుని సన్నిధికి అనేక మంది ఆత్మలను నడిపించడానికి అంత ప్రయాసపడ్డాడండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను. అతని శరీరమునకు తగిలిన చేతి గొడ్డైనను నడికట్టైనను రోగులు తెచ్చినప్పుడు రోగులు వారిని విడిచిపోయాను, దేవులు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులు మాతృకులైన కొందరు యూదులు పౌలు ప్రకటించుచు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చరించుట, యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను, యేసు నామములో ఈ దయ్యము ఇతన్ని వదిలిపోవును గాక, యేసు నామములో రోగం వదిలిపోవును గాక, యేసు నామములో కుంటితనం పోవును గాక, యేసు నామములో గురుడితనం పోవును గాక, యేసు నామములో దేవుడు వాక్శక్తిని అన్నీ ప్రవచిస్తూ ఉండగా ఆయన దేవుని యేసు నామములో కార్యములు జరిగించుచుండగా యేసు నామములో అనేక మందికి విడుదల ఆయన శరీరమును అంటుకున్న ఆయన నడికట్టును పట్టుకున్న అనేక మంది గడ్డల రోగాలు కానీ జ్వరాలు కానీ అనేకమైన, చూడండి ఇక్కడ, తన శరీరమునకు తగిన చేతి గుడ్డైనను నడికట్టైనను రోగులు ఎందుకు తెచ్చినప్పుడు ఆయన ఒంటి మీకు తగిలింది ఏదైనా తీసుకొచ్చి రోగుల మీద ఉంచినప్పుడు అండి దేవునామానికి మహిమ కలుగునుగాక. దెయ్యాలు వదిలిపోయాయి. ఆ దేశ సంచారులు మాంత్రికులు కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చరించుట అన్నక్కడ మంత్రించుట చూడండి ఇక్కడ ఉచ్చరించుట యేసు తోడు మిమ్మల్ని మంత్రించుట చేయుచున్నామన్నమాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుట పూనుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు గారి పరిశుద్ధ ఆత్మకి నేను హింసకుడును దోషకుడు హానికరుడను పూర్వమందు చీకటినైనను ఇప్పుడు ప్రభునందు వెలుగై అన్నాను. ఆయన ఎంతో చదవరి, ఎంతో పశ్చాత్తము కలిగిన వాడు. గమాలీయేలు పాదముల దగ్గర చెప్తున్న దాసు యూనివర్సిటీలో ఆయన విలువైన విద్యను నేర్చుకున్నాడు. గుర్ర స్వారీల ప్రావీణ్యత కలిగిన వాడు. ఆయన ఎంతో గమాలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. ఆయన పౌరసత్వము యూదుడు హెబ్రీయుడు రోమ పౌరసత్వం కలిగిన వాడు. ఇన్ని క్వాలిటీలు ఆయన ఉన్నాయి. ఆయన ఏం చేశాడు? సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడు. సమస్తమును ఆయనకున్నవన్నీ, ఆయనకున్న డిగ్రీలన్నింటినీ తీసి పక్కన పెట్టి బ్రతికితే అయితే క్రీస్తే, చావైతే మేలు. బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి, చస్తే క్రీస్తు కొరకే చావాలి అని ఒక దృఢమైన నిశ్చయముతోటి ఆయన దేవుని సేవకి పూనుకొని దేవుని సేవ చేస్తున్నాడు. ఎన్నో దెబ్బలు, ఒకటి కాదు, 2 కాదు, ఒకటి తక్కువ 4 దెబ్బలు 5 సార్లు తిన్నాడు. అటు గుర్రముల చేత రాళ్ళ మీద గుర్రాలు కట్ట చెయ్య గుర్రాలు కట్ట ఆయన్ని ఈడ్చారు, రాళ్ళ మీద ఈడ్చారు. ఎంతో భయంకరమైన శ్రమను పొందుకున్నాడు పౌలు. ఆయన సమర్పణ కలిగిన బిడ్డ. దేవుని కొరకు బ్రతకాలి, చేస్తే దేవుని కొరకే చావాలి అని నిర్ణయించుకొని ఆయన దేవుని సేవలు ఎప్పుడు కష్టం మీద అనుకోవాలి. ఆయన డేరాలు కుట్టుకుంటూ అప్పుల్లో ప్రిస్కెళ్ళ ఇంట్లో ఉండి
వాళ్ళు డేరా వృత్తి కలిగిన వారు కాబట్టి ఈయన కూడా డేరాలు కుట్టుకుంటూ తన కష్టం తనే మరి తన కష్టం తానే భుజిస్తూ మరి ఇతరులకు కూడా సాయం చేస్తూ ఆయన ఇటువంటి పరిచర్యలు ఉన్నాయన మరి అనేక మందిని యేసు నామములో ప్రభువుకి దగ్గరగా చేస్తూ ప్రకటిస్తూ యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు, పునరుద్ధానుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి ప్రకటిస్తున్నాడు, అనేక మందికి ప్రచురిస్తున్నాడు. ఈ ప్రక్రియలో చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది చూడండి. మరి అందరు దెయ్యములు మరి చూడండి అన్ని మరి ఇక్కడ చక్కని మాట రాయబడి ఉందండి. యూదుడైన మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువుని యేసునామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఎవరు పూనుకున్నారు? అక్కడ చాలామంది మరి పౌలు చేత చూచి అనేక మంది అంటండి. ఇక్కడ చూడండి, మరి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చరించుట అంటే అక్కడ అనేక మంది మాంత్రికులంట, యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చరించుట, మంత్రించుచున్నామని మరి చేయుచున్న మాటను చెప్పి మరి యేసునామమున మంత్రించుచున్నాము. చూడండి, యేసునామమున అంటే యేసునామమున ఉచ్చరించుటకు పూనుకొని ఇక్కడ మరి యూదుడైన స్కేవయ్యను తన ప్రధాన యాజకుడి కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. మరి 7 అలాగూ అందుకు ఆ దెయ్యములు, నేను యేసును ఎరుగుదును, పౌలుని ఎరుగుదును కానీ మీరెవరో నేను అడగగా ఆ దెయ్యములు పట్టినవాడు ఎరిగి వారి మీద పడి వారిని 2 లొంగ తీసుకొని గెలిచారు. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేది. ఈ సంగతి ఎఫెసులో కాపురమన్న సమస్తమైన యూదులకు గ్రీకు దేశస్థులకు వచ్చినప్పుడు వారందరికీ భయం కలిగిన కనుక ప్రభువు యేసునామము ఘనపరచబడింది. విశ్వసించు వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచెప్పి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించేవారు అనేకులు తమ పుస్తకంలో తెచ్చిన అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఎంత ప్రభావంతో ప్రభువాకు ప్రభలను వ్యాపించాడు. పౌలులాగా ఎందుకంటే సమర్పణ కలిగిన వ్యక్తి పౌలు, ఎందుకంటే సమస్తలు త్యజించాడు. వీళ్ళేమో ఏం చేశారండి, ఈ యేసునామములో మేము చూడండి ఇక్కడ మంత్రించుట, యేసునామములో మేము మంత్రిస్తున్నామని చెప్పి వాళ్ళు గారడి పనులు అనమాట. ఇవన్నీ ఏమంటారంటే ఈ సోది పనులు, గారడి పనులు. దేవుని శక్తి లేకుండా, దేవుని ఆత్మ లేకుండా మనం ఏమీ చేయలేము. మరి పౌలైతే సమస్తము త్యజించి తను ఇష్టంగా చేసుకొని ఒంటికి తగిలిన ఏ కచ్చి పైన, ఏ నడికట్టైనా, ఏ వస్త్రం తీసుకెళ్ళి రోగుల మీద పడైతే రోగులు స్వస్థపడిపోతున్నారు. మరి అలాంటి ఆత్మ పరిపూర్ణమైనటువంటి ఆత్మ కలిగి ఈ పౌలు ఏ రోగమైనా, ఏ సమస్య అయినా, ఏదైనా సరే నోటితో ప్రవచిస్తుంటే మాట్లాడుతుంటే ప్రతిదీ కూడా, ప్రతి రోగం వదిలిపోతున్న ప్రతి శాపము విడిచిపెట్టిపోతుంది. మరి అదేవిధంగా ఈయన యేసునామని చెప్తున్నారు, మనం కూడా చెప్దామని కొంతమంది లేచి మాంత్రికులు ఇదేదో బాగానే ఉందే, యేసునామం ఉచ్చరిద్దాం మనం కూడా, యేసునామములో ఏమని చెప్పారండి, మంత్రిస్తున్నా అని చెప్పి వాళ్ళు ప్రారంభించారట మంత్రించడం. యేసునామములా దెయ్యాల దగ్గరికి వెళ్ళి యేసునామములో మంత్రిస్తున్నానంటే ఆ పౌలు ఎవరో నాకు తెలుసు, ఆ క్రీస్తు ప్రభు వారు ఎవరో మాకు తెలుసు, మీరెవరో అని చెప్పి దెయ్యాలు తిరగబడి వాడిని లొంగ తీసుకొని వస్త్రాలు పీకి వేసి పంపించి పారేశారు. చూడండి, దేవుని నామకే మహిమకరంగా యేసునామం వాడటం అంటే అంత మాటల, ఎంత డెడికేషన్, ఎంత సమర్పణ, ఎన్ని దెబ్బలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎంత మరి సమస్యలు, వాటిని అన్నిటి తాడుకుంటూ ప్రభు కొరకు నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ఆయన ఎన్నో, అమ్మో అసలు పౌలు అంటే జ్ఞానని అంటాడు కదా, ఆ పౌలు నా దగ్గరికి పంపిస్తావా, సౌలనే పౌల్ని అసలు ఎటువంటి వాడో తెలుస్తా, ఆయన నేను పంపిస్తున్నాను, అతని కోసం ప్రార్థించే, ఆయన పాప పొరలు రాలిపోతాయి అని చెప్పి దేవుడే నాన్నతో చెప్పినప్పుడు, ఆయన పౌలు కోసం ప్రార్థన చేసినప్పుడు అతని పాప పొరలు రాలిపోతాయి. మరి అప్పుడు ఆయన
కళ్ళు కనబడ్డాయి. అప్పటి వరకు ఆయన కళ్ళు కనపడలా. మరి ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు అన్ని భరించి ప్రభు కొరకు నిలబడి ఆయన పని చేస్తూ ఆయన శక్తిని పొందుకొని, ఆత్మను పొందుకొని అనేక మందిని ప్రభు కోసం ఆయన మరి నడిపిస్తున్నప్పుడు చూడండి, ఎంతోమంది ఆయన చేత ఏమి చేయకూడదు అని చెప్పి ఏసునామనేగా ఇది ఒక మంత్రమా? ఏసునామం అంటే ఏసునామం అని అందరూ అంటే ఉందా? శక్తి కలిగిన ఏసునామం. ఆ యేసు ఎవరో తెలిసి ఉండాలి, ఆయన శక్తి ఏంటో తెలిసి ఉండాలి. ఆ యేసునామను ఉచ్చరించడానికి ఆయన కృప ఉండాలి, ఆయన ఆత్మ ఉండాలి. ఆత్మ లేకోకుండా అది ఉచ్చరించడం వలన కలిగే లాభమేమీ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ చూడండి, యేసునామమున ఘనపరచబడిను. యేసునామము ఘనపరచబడింది. ఎప్పుడైతే ఆ దెయ్యాలు తిరగబడి బట్టలు ఊడ పీకేసి పంపించేసి అమ్మో అని చెప్పి వారికి భయం అనిపించింది. చూడండి, మరి దిగంబరులే గాయములు తగిల ఎంట నుండి పారిపోయేది. ఆ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్త యూదులకు, గ్రీకు దేశస్తులకు తెలియచేయబడినప్పుడు వారందరికీ భయం కలిగింది. దేవుడి భయం అండి. దేవుడి ప్రవక్తల్ని, దేవుని సేవకుల్ని గొప్ప చేయాలంటే అక్కడ తిరగబడి దుష్టాత్మ, దురాత్మల, అంధకార, చీకటి శక్తులు ప్రభావము మరి దైవ సేవకుల్ని కించపరచాలని, హీనపరచాలని చూచినప్పుడు దేవుని హస్తం లేచిద్దండి. ఆయన కరుణ హస్తం లేచింది, ఆయన దయగలిగిన హస్తం లేచింది. ఆయన బలమైన బాహు నా సేవను చూపిస్తానని సెలవిచ్చాడు. బలమైన బాహు పౌలు పక్షముగా లేచి అక్కడ మాంత్రికులే కానీ అనేక మంది మరి యేసునామమును ఉచ్చరించి మంత్రించి ఏదో చేద్దామని చేసినప్పుడు అక్కడ దెయ్యము వారి మీద పడి వారి బట్టలు ఓడపీకి, యేసునామంటే సామాన్యమంది కాదురా బాబు అని అక్కడ అనేక మందికి దేవుడు తెలియజేసి, ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడింది కదా, యేసునామం ఘనపరచబడెను. యేసునామం అప్పుడు ఎప్పుడైతే వారు దిగంబర్లు కొట్టి, ఆ దెయ్యం పట్టిన కొట్టి దిగంబర్లు చేసి మరి చూడండి, మరి వారందరినీ వారందరికీ ఏం కలిగిందంటే మరి ఇంట పారిపోయారంట దిగంబర్లే. మరి గాయాలు తగిలే ఇంటి పారిపోయారు. ఆ సంగతి దెయ్యాలు వదలకొడతాకి వెళ్ళారండి. వీళ్ళు యేసునామమున మంత్రిస్తున్నాను అన్నారు. అని మీద పడి ఆ యేసు ప్రభు మాకు తెలుసు, ఆ పౌరు కూడా మాకు తెలుసు, మీరెవరో మంత్రించడానికి చింతకాయలు రావుతాయా? మంత్రాలకి చింతకాయలు రావుతాయా? అలా మంత్రాలకి చింతకాయలు రావు. యేసునామములో మంత్రిస్తున్నామంటే చింతకాయలు రాలుతాయా? రాలవు కదా. రాలు. పెద్ద సందులలో నిలబడి నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని, నా కృప నీకు చాలు అని దేవుని యొద్ద నుంచి మాటను పొందుకున్నటువంటి పౌలు గారి పక్షముగా ఆయన బలమైన బాహు ఆ దినాన అక్కడ లేచిందండి. దేవుని స్తోత్రములు. ఆయన మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నిత్యము మీకు తోడుగా ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు ఇక్కడ పౌలు గారి పక్షముగా దేవుడు ఆ దినాన అక్కడ ప్రాంతంలో అనేక మందికి భయమును కలగజేశాడండి దేవుడు. చూడండి, యూదులను, గ్రీకు దేశస్తులు తెలియజేసినప్పుడు వారందరికీ భయం కలిగింది. ప్రభు అయిన యేసు నామం ఘనపరచబడింది, దేవుని నామం ఘనపరచబడింది, అక్కడ గొప్ప చేయబడింది. చూడండి, విశ్వసించేవారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని, మరియు మాంత్రి మేమేం చేసామంటే ఫలానా మేము కూడా దేవుని వదిలిద్దాం, మేము కూడా డబ్బు సంపాదించుకుందాం అనుకుని బయలుదేరాము. దేవుని మనుషుల ఆత్మలు సంపాదించే పనిలోనేమో యేసు ప్రభుకి కొన్ని పాపం నుంచి, శాపం నుంచి, దుర్మార్గం నుంచి, దుర్మార్గ స్థితిలో నుంచి, తాగు నుంచి, అబద్ధం నుంచి, వ్యభిచారం నుంచి విడిపించి ఆ జీవితాలను దేవుని సన్నిధికి నడిపించి వారి బ్రతుకులు బాగు చేద్దామని ఈ పౌలు, ఈ యొక్క సేవకులు బయలుదేరితే వీళ్ళేమో అర్జించుకోవటానికి, అంటే సంపాదించుకోవటానికి, యేసునామములో సంపాదించుకోవటానికి అలా దెయ్యాలు వదిలిపోతానే యేసునామములో ప్రార్థన చేస్తుంటే మనం కూడా యేసునామములో మనం కూడా మంత్రిద్దాము అని చెప్పి బయలుదేరితే ఆ దెయ్యాలు వీరి మీద తిరగబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కష్టాలు, నష్టాలు, ఇష్టాలుగా చేసుకుని కన్నీళ్ళు పానీయముగా తాగి డొక్కలు ఎండిపోయి, డొక్కలు ఏంటండి ఎముకలకి, మరి డొక్కలు ఎముకలకి అంటికిపోయి ఎంతోమంది పరిచర్యలో నలిగిపోయి, ఇరిగిపోయి మరి దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ ఈ దినాన్ని మన దాకా వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో కష్టాలు ఇష్టాలుగా చేసుకొని మరి సువార్త ప్రకటిస్తూ తినకపోయినా, ఎడారుల్లో ఎండిపోయిపోయిన పరిస్థితులు
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో మరి సువార్త ప్రకటించడానికి ఎన్నో నిందలు, అవమానాలు, కళాపులు జిమ్మారు, మా మీద కాండకిచ్చి ఊశారు, చీ అన్నారు, చే అన్నారు. అన్ని నిందలు భరించుకుంటూ ప్రభు వారి స్థితిలో ఉంచారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ అప్పుడు చూడండి, వారు మాంత్రికులు విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు భయం వచ్చేసిందండి ఆ ప్రాంతానికి. భయం వచ్చింది. మంత్రికులంట మరి చదివే మంత్ర పుస్తకాలు ఉంటాయి కదా, అది చూడండి ఇక్కడ. మరి మాంత్రిక విద్య అభ్యసించే వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరూ ఎదుట వాటిని కాల్చి వేశారు. ఇవన్నీ చింతకాయలు రాను ఈ మంత్రాలకి. ఇది వేస్తున్నాము, నిజంగా దేవుణ్ణి మనం నిజంగా అంగీకరించాలి, ఆయన ఆత్మను పొందుకోవాలి. అప్పుడే ఇలాంటి కార్యాలు చేయడానికి మరి స్వార్థపూరితమైనటువంటి మరి బ్రతకటానికి సేవ కాదండి, బ్రతికించటానికి సేవ చేయాలి. అప్పుడు నేను బ్రతికిస్తాడు దేవుడు, నన్ను బ్రతికిస్తాడు. ఏదో బ్రతకటానికి సేవ చేసామనుకో, ఏదో ఇచ్చేస్తారు, ఏదో వచ్చేస్తుంది అని ఎప్పుడు మనం సేవ చేయకూడదు. దేవుని సేవ బ్రతికించడానికి అనేక ఆత్మలను నన్ను బ్రతికించిన దేవుడు, నన్ను పాపంలో పట్టుకున్న దేవుడు, అనేక మంది పాపంలో ఉన్నటువంటి వారిని పాపంలో నుంచి బయటికి తీసుకురావాలన్న ఒక తృష్ణ మనలో ఉన్నప్పుడు అది చూసిన దేవుడు రక్షణలోకి అనేక మందిని నడిపిస్తాడు. కానీ ఈయన చేస్తున్న దెయ్యాన్ని వదిలిపడుతుంటే అది చూసి మనకు కూడా దెయ్యాన్ని వెళ్ళగొట్టవచ్చు అని చెప్పి ఘనత పొందుకోవాలి అని చెప్పి ఆలోచన చేసి ఘనత కోసం పరుగులెత్తారు. దెయ్యాల మీద పడి రెక్కేసి బట్టలు తీసేసి చందరవందరం చేసి కూడా అప్పుడు భయం వచ్చింది. ఆ మాంత్రికులను తీసుకొచ్చిన పుస్తకాలను తగలబెట్టి కొంత వెల కలిగి అంటే పుస్తకాలు కూడా పనికిరాని చెత్త పుస్తకాలు, వేస్ట్ పుస్తకాలకి వెల లెక్కలేనంత వెల. చూడండి ఇక్కడ వాళ్ళు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూపాయలకు. దేవుని నామానికి మనం 50,000 వెండి వేలు అంటండి, వందలు కాదు, 50,000 వెండి రూపాయలు అంట. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించారు. తగలబెట్టి పారేశారు పుస్తకాలని, తగలబెట్టేసి ప్రభు అందు విశ్వాసం ఇచ్చి ప్రభుని వెంబడించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవం కలిగిన దేవుని ప్రకటించడానికండి తీర్మానం ఉండాలి, సమర్పణ ఉండాలి. మరి నేను ఇక వద్దయ్యా, నాకు ఏ ఊరి మసీదు ఏ ఉద్యోగంలో వద్దు, ఏమొద్దు అని చెప్పేశాడు. చదువునంత పక్కన పెట్టేశాడు, పౌరసత్వాన్ని వదిలేశాడు. ఇక ఎప్పుడైతే ప్రభు దర్శించాడో అప్పుడు దేవుణ్ణి ధరించుకున్నాడు. ఇక యేసు ప్రభు నిజమైన రక్షకుడు, ఈయన మార్గంలోనే మన్నాడు. నేను సత్యం, నేనే జీవం, నేనే మార్గం. బద్ధ సందులలో నిలబడి ఎవరైనా నా వాక్యం ప్రచురించే మధ్యవర్తిగా ఉండి, ఇక్కడ రాయబడింది కదా, మధ్యవర్తిగా ఉండి, ఎవరికి మధ్యవర్తిగా ఉండి? దేవుడికి మధ్యవర్తిగా ఉండి. చూడండి ఇక్కడ మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేయి, దేవునికి మనుషులకు మధ్యవర్తులుగా ఉండి ప్రార్థన. అందుకే రెసి మరి ఇట్లా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ మరి మనం మధ్యవర్తులుగా ఉండి మనం ప్రార్థన చేయాలి. అంటే బద్ధ సందులలో నిలబడి దేవునికిను మరి మనుషులకు మధ్యవర్తులు మధ్యలో ఉండి ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఇంటర్సీ ప్రేయర్ మరి ఇంగ్లీష్లో మాట రాయబడింది. అదేవిధంగా మరి స్టాండింగ్ ఇన్ ది గ్యాప్, అంటే స్టాండింగ్ అంటే నిలబడి మరి దేవునికి మనుషులకు మధ్య నిలబడి మరి ప్రార్థన చేసినప్పుడు, అదేవిధంగా తండ్రికి ప్రజలకు మధ్యన నిలబడి యేసు ప్రభు వారు చేసిన త్యాగం, ఆ తండ్రి పంపించినటువంటి దేనికి పంపించాడో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ విధంగా అయితే నలిగిపోయాడు, సిలువలో 3 మ్రేకుల మీద ఏ విధంగా అయితే బ్రేలాడాడు. వీరేం చేస్తున్నారు, వీరేరుగరైనా వీడిని క్షమించు. ఇక్కడ పౌలు కూడా ఏం మాట్లాడలేదు. వారంతటా వారే వచ్చి ఆ పుస్తకాలు తగలబెట్టి దేవుని మేము అపహసించామని చెప్పి వారు ఆ దినాన్ని ఒప్పుకొని వారంతటికి వారి మాంత్రిక పుస్తకాలన్నీ తగలబెట్టారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కష్టమైన ఇష్టంగా చేసుకొని దేవుని సువార్త ఇరుకులో విషయాలను కలగజేసేవాడు. నువ్వు ఇష్టంగా దేవుని పని చేయగలిగితే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ప్రభువారు అంటున్నాడు కదా,
ప్రభువారు అంటున్నారు కానీ మీరేం చేస్తున్నారో మీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించు అని సిలువలో మాట్లాడిన ఫస్ట్ మాట, మొదటి మాట అని. అవును, మనం ఏం చేస్తున్నాం, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వారికి తెలియదు అని శక్తిని గురించి. అందుకని ఏసునామం అని ఉచ్చరించి ఏసునామున ఏమంటున్నాడని మంత్రిస్తున్నామని చెప్పి తనులు దీని వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఏసునామం అంటే ఏంటో అలా తప్పగా ఉంది అందరికీ. దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడితోటి మరి ఎంత ఆయన గాయాలలో స్వస్థత, ఆయన గాయాలలో నెమ్మది, ఆయన రక్తములో విడుదల, ప్రతి పాపికి క్షమాపణ యేసు రక్తము వలనే. ఈ దెయ్యాలు మొదలు పట్టడం మరి బాగు చేయటం అంటే యేసునామములో సామాన్యమైన విషయం కాదు. పౌలు ఎంతగానో నలిగిపోయి ఇరిగిపోయి ఆయన దేవుని సేవలో పరిగెడుతూ మరి ఎంత చర్చలు చేయని ఆయన శిరస్సును ఖండించారని అతిసాక్షి అయిపోయాడు. నేను ఈ స్టెపను ఏ విధంగా అయితే మరి కొడుతూ ఆయన పరలోక దర్శనం చూస్తూ రాళ్ళకు పెట్టి కొడుతున్నప్పుడు నేను ఆయన దర్శనం చూస్తున్నా, మీరేం చేసి నా పాప మీరు మీద మోపకము అన్నప్పుడు దానికి సమ్మతించాడంట పౌలు. ఆయన అతిసాక్షి స్టెపను మరి ఆ రీతిగా చనిపోవడానికి కారకుడైనటువంటి పౌలుని దేవుడు వదిలిపెట్టలేదు. మరి ఎంతో ఘనముగా మరి ఎన్నో పత్రికలు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి దేవుడు పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బద్ద సందులను నిలబడి ఎవడైనా మట్టి గోడకి గచ్చ పూసినట్టు కాదు. మట్టి గోడ ఉందండి, గోడ కట్టి దానికి మట్టి గచ్చపోతు పోతారు అంటే మేము సేవ చేస్తున్నాము అది కాదు. పౌలు చేసినట్టుగా పౌలు ఇరుకులు ఇబ్బందులు నలిగిపోతూ శ్రమ పడుతూ అసలు మరి ఓడ బద్దలైపోయింది. చిన్న పెంకు మీద దేవుడితో మాట్లాడండి. ఆ రాత్రి పౌలు నేను బట్టి వీరిని అందరినీ కాపాడతాను, భయపడొద్దు అని చెప్పినప్పుడు సునాయాసంగా మనం ఎట్టగో చనిపోతాం అనుకుంటున్నాం కదా, యేసు ప్రభు నామంలో ఏం చేద్దాం, రొట్టె తీసుకుంటాము అని చెప్పి ఆయన దగ్గరున్న రొట్టి ద్రాక్షరసం తీసి సునాయాసంగా 250 మందికి రొట్టి ద్రాక్షరసం ఇచ్చిన మారు మనసు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంత దైవ జ్ఞానం చేత నింపబడ్డవాడు పౌలు. దేవుడి నామానికి మహిమ కలుగు. భర్త సందుల్లో నిలబడి స్వార్థను ప్రకటించి వారు ఎవరైనా కలరేమని ఎదురు చూచాడంట. ఈ యేసకేలు గ్రంథంలో రాయబడి ఉన్నట్టు చూడండి. ఇది మరి ఆ రీతిగా బద్ధ సందులు నిలబడి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ఆనాడు ప్రభువారు పరిచర్య చేసి సర్వమానవాడికి విమోచన కలగజేసినట్టుగానే మరి పౌలు గారు కూడా తర్వాత ఆయన క్రీస్తులోకి మార్చబడిన వాడే, ప్రభువునందు నిలిచిన వాడే అనేక పత్రికలు రాసి అనేక మందికి మరి స్వార్థ ప్రకటించి దేవుని నామాన్ని ఘనపరిచాడు. మనము కూడా మరి ఉదయకాల సమయమందు పునరుద్ధాన దినమందు నీవే కాదు నీ కుటుంబంలో అందరూ దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించను, మీరేం గురించి సేవిస్తారో నాకు తెలియదు, నేనైతే యెహోవానే సేవించదనని ఏ విధంగా యెహోషువ చెప్పాడో అదే రీతిగా మీ ప్రతి ఒక్కరు, నీ తండ్రి, నీ తల్లి, నీ బిడ్డలు అందరినీ దేవుని సన్నిధికి నడిపించే వారధులుగా సారథులుగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది, సమాధానం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది. లోకములో ఉన్నదంత నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. నువ్వు అంటున్నాడు కదా, ఆజ్ఞలు 6 రోజులు పనిచేసి 7వ దినమందు నా సన్నిధులు కలిగి రేపటి దినమందు నువ్వు ఆశీర్వదించబడినట్లుగా ఈ దినమందే నేను చూచిపరచుకు అంటున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధమైన దినమును ఆచరించినట్లుగా ఆయన సన్నిధిలో మనం కనబడినట్లుగా మరొక కాల సమయం త్వరగా పనులు చేసుకొని దేవుని సన్నిధికి మరి రావాల్సిందిగా మరి దేవుని పేరట మనం చేసిన వాగ్దానం, దేవుని సువార్త, నీకు అందిన సువార్త, నువ్వు తెలుసుకున్న వార్త దేవుని నామానికి మహిమగా అనేక మందికి నువ్వు వివరించినప్పుడు, అనేక మందికి నువ్వు తెలియజేసినప్పుడు వారు కూడా నరకానికి జోగకుండా, నరకానికి వెళ్ళకోకుండా ప్రభు యొక్క నిత్య జీవములు, నిత్య రాజ్యములో నిత్య నరకాగ్ని పోకుండా నిత్య రాజ్యం ఉండినట్లుగా నువ్వు వారిని కాపాడిన వాడు అవుతావు, కాపాడిన దానం అవుతావు. నీవే కాదు కానీ నీ ఇరుగు పొరుగు వారిని కూడా దేవుని సన్నిధికి తీసుకురావాల్సిందిగా దేవుని పేరట మనం చేయించడానికి ప్రార్థన చేస్తున్నాం.
మా ప్రియుడ మా రక్షకుడ మా యేసయ్య నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయం ముందు ప్రభా నీ వాగ్దానం ద్వారాగా ప్రభా అయ్యా నాతో మాట్లాడారు నాయన, బిడ్డలతో మీరు మాట్లాడారని నమ్ముచున్నానయ్యా. అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అద్భుతుడా అతి సంబుద్ధుడా మృతుల నుండి సజీవుడిగా లేచిన వాడ అయ్యా, ప్రభులకే ప్రభుడు రాజులకే రాజు నాయన స్తోత్రాలు. ఉదయకాల సమయం ప్రభానికి వందనాలు. అయ్యి వాగ్దానం ద్వారాగా బిడ్డల ప్రభా అయ్యా నా తండ్రి నాయన పెద్ద సందు నిలబడి అదిగో నా మాటను ఎవరు చెప్పగలరు అని తండ్రి నాయన అయ్యా తండ్రి ఎదురు చూసినటువంటి దేవాది దేవ అయ్యా ప్రతి ఒక్కరం నాయన అయ్యా నేను ఎరిగిన వారందరూ ప్రభా అనేక మంది నాయన ఎరగిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా నీ నామమును అయ్యా నా తండ్రి నాయన విశిష్టతను వెరగిన వారు అన్ని జనులు అనేక మంది ఉన్నారు నాయన అయ్యా తండ్రి నాయన ఎరిగిన నీ బిడ్డలందరూ కూడా ప్రభా అనేక మందికి నీ నామమును నీ శక్తిని నీ బలమును నా తండ్రి నువ్వు సజీవుడమైన దేవుడవని నిత్య జీవము కలిగిన సమర్థుడవని పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు. గొప్ప దేవుడవని ఆది సంబుద్ధుడవని మృతులని సజీవుడిగా లేచిన వాడవని భూపతులకి అధిపతివని పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు ప్రభా. నువ్వు సజీవుడవని తండ్రి నాయన అయ్యా మరణమును తప్పించగలిగిన దేవుడవని నరకము నుంచి విడుదల కలగజేయగలిగిన సమర్థుడవని నిత్య జీవమును ఇవ్వగలిగిన అయ్యా కృప కలిగిన దేవుడవని తండ్రి నాయన అయ్యా నేను ఎరిగిన ప్రజల ప్రభా ఇరుగు పరుగు వారికి తెలియజేసి అనేక మందిని పాద సన్నిధికి నడిపించలాగున అయ్యా నీ కృపని మెడల మీద విడుదల చేయండి. అయ్యా నీ ఆత్మచేత నింపండి ప్రభా. అయ్యా వాక్శక్తిని దయచేయండి, బలమును దయచేయండి అయ్యా. అయ్యా నీ నామానికి మహిమ కలిగినట్లుగా ప్రభా ప్రతి కుటుంబాన్ని నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. పరిశుద్ధాత్మడానికి వందనాలు 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 వందనాలు. కృపామేడ కృపానిధి కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధాత్మడానికి వందనాలయ్యా. దేశాన్ని రాష్ట్రాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశ నాయకులకి దైవ జ్ఞాన శక్తి నింపండి అయ్యా. ఈరోజు పరిచర్యకు దైవ సేవకులు తండ్రి అయ్యా ఉడుకు పరుగుల మీద ప్రభా పలు ప్రాంతాల్లో నీ పరిచర్య తండ్రి చేర్చుండగా అయ్యా రాకపోకల క్షేమము తండ్రి నాయన నీ కాపుదల నిండుగా మెండుగా మీరు దయచేయండి. అనేక ఆత్మల ప్రభనైనా అయ్యా నీ పాద సన్నిధికి నడిపింపబడలాగున అయ్యా నీ నామను ఒప్పుకొని ప్రభ నిత్య జీవనకు వారసత్వం పొందుకుని వారి లాగున అయ్యా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అట్టి కృపలోకి తండ్రి బిడ్డలందరూ నడిపించమని ఇది క్రైస్తవ దేశంగా మార్చండి అయ్యా. అయ్యా మా దేశం ఈ భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చినైనా అయ్యా నిత్య జీవనకు వారసులున్నట్లుగా కృప చూపించమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా నీ నామానికి మహిమ కలిగినట్లుగా ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకొని ఈ కృపావార్త అనేక మందికి నాయన అయ్యా తండ్రి నాయన ఈ యొక్క నా తండ్రి నాయన అయ్యా అందింపబడటం సహాయం దయచేయమని అయ్యా వినుటకు తండ్రి చూచుటకు సహాయం దయచేయమని అయ్యా విని చూచి తండ్రి నాయన నీ వారసత్వం పొందుకుండా కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు. దేవుని నామముకి మహిమ కలుగును గాక.